కాశ్మీర్ అందాలు జలకన్యల విన్యాసాలు పిల్లల్ని అలరిస్తున్నాయి, పెద్దవాళ్ళని ఆనందపరుస్తున్నాయి. వైజాగ్లో ఇది ఎక్కడుంది చూద్దాం రండి. పేరుతో విశాఖపట్నంలో మొత్తం ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్లో ముఖ్యంగా జలకన్య అంటే సాటర్డే సండే దాదాపుగా 5-6 జలకన్యలు మొత్తం వైజాగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పబ్లిక్ని అందరినీ కూడా ఆకర్షితులను చేసుకుంటున్నటువంటిది అయితే చూడొచ్చు. జలకన్యలు ఒక్కొక్కడు, ఎందుకంటే ఇట్లాంటిది ఎక్స్పో ఇంతకుముందు ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో కూడా అటు విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో అటు జలకన్యలకు సంబంధించినటువంటిది కూడా కాలిపోవడం, డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైజాగ్లో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ ఎక్స్పోలో అనేకమైనటువంటి ఒక పక్క నుంచి కాశ్మీర్ అందాలని చూపించేలాగా మంచు అంతా ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. మరోపక్క జలకన్యలు మొత్తం వాటర్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా సరదాగా వాళ్ళతో సైకిల్ చేస్తూ ఆమె వాళ్ళు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కొంత చూస్తున్నాం కదా. ఎక్కువసేపు లోపల ఉండాలన్నా కూడా వాళ్ళకి వాటర్కి సంబంధించి కూడా ఇబ్బంది ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి ఒక్కసారి పైకి వెళ్ళి కిందకు వచ్చి ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నటువంటిది. సో వైజాగ్లో ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేసినటువంటి జలకన్యలు మొత్తం అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, పిల్లలతో చూసా వీళ్ళందరూ చిన్నపిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. జలకన్యతో వాళ్ళు కూడా టాక్ చేస్తూ, అంటే పిల్లల్లో ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఇట్లాంటి వాటిని చేస్తూ ఉంటే వాళ్ళు పిల్లలు చేతులు ఇస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు సైకిల్ చేస్తున్నట్లుగా అవన్నీ కూడా పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చాలామంది వచ్చి దీనంతా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం, ఎట్లా అనిపిస్తుంది జలకన్యలో మొత్తం వాటర్లో ఇలా చూస్తున్నాం. ఎప్పుడో వెంకటేష్ సినిమాలో జలకన్యను చూడడం ప్రత్యక్షంగా చూసింది అయితే లేదు, ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? సో లైవ్లో చూడడం అంటే ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఐడియా అనేది వైజాగ్లో ఫస్ట్ టైం ఇలా చూడడము, ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదు. అది మెయిన్ ఏంటంటే పిల్లలకి అనేది బాగా ఎంటర్టైనింగ్గా ఉంటారు. అండ్ ఈ ఐడియా అనేది చాలా బాగుంది. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అంటే నిజంగా చేపల్లాగా కాదు, సినిమాల్లోనే చూసాం ఇప్పటి వరకు. ఎంత రియల్గా చూడడం, అంతసేపు వాళ్ళు వాటర్లో మనమైతే ఉండలేము ఎవరో కూడా, అదొక టెక్నిక్ అనుకోవచ్చు. కానీ వెళ్ళినటువంటి చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నటువంటి దాన్ని ఆ డిఫరెంట్ సింబల్స్ కూడా చూపిస్తుంది కదా. ఏమనిపిస్తుంది అవన్నీ చూస్తే? ఇట్ ఫీల్ గుడ్. అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అండ్ చూడడానికి చాలా కొత్తగా ఐడియా బాగుంది. దట్స్ ఇట్. సో ఎట్లా ఉన్నాయి చూస్తుంటే? బాగుందా జలకన్య? బాగుంది, నాకు చాలా నచ్చింది. అవునా? నీతో మాట్లాడుతుందా జలకన్య? మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. ఏం చెప్తుంది నీకు? హాయ్ చెప్తుంది. హాయ్ చెప్తుందా? yes. సో పిల్లల్లో ఒక తెలియని ఎక్సైట్మెంట్ అనేది కనిపిస్తుంది. సో మీరు మీ పిల్లల్ని తీసుకుని వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీ పిల్లలు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. చాలా బాగుంది. దీన్ని అరేంజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. ఏం సార్ అంటే ఈ థాట్ ఎట్లా ఉంది అసలు, ఏంటి ఇది? ముఖ్యంగా చూస్తే వచ్చినటువంటి వాళ్ళకి కొత్త అనిపిస్తుంది, కానీ దీన్ని మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి కదా. ఏం చెప్తారా చెప్పి? ఇది ఎగ్జిబిషన్ మేము గత 30 సంవత్సరాల నుంచి విశాఖ నగరంలో ఈ సమయంలో నిర్వహించిన ఆనవాయితీ. ప్రతిసారి కూడా ఏదో కొత్తదని పెట్టడం ఆనవాయితీలో భాగంగా ఇది ఫస్ట్ నేను దుబాయ్లో దీన్ని చూడటం జరిగింది. దీన్ని చూసిన తర్వాత చాలా కాలం, ఒక దగ్గర సుమారుగా 6 నెలల పాటు శ్రమించి ఈ విధంగా మన భారతదేశంలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, అంటే నా ప్రాజెక్ట్ ఏదైనా కూడా నేను విశాఖపట్నం నుంచే స్టార్ట్ చేస్తాను. ఈ గ్రౌండ్ నుంచే స్టార్ట్ చేయడం నాకు ఆనవాయితీ గత 20 సంవత్సరాల నుంచి కూడా. ఎంత అవుతుంది ఓన్లీ అంటే ఎగ్జిబిషన్ అంతే కాదు, ఇలా జలకన్యలు ఏ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ, ఎంత ఖర్చు అవుతుంది అసలు? ఇది చాలా ఎక్స్పెన్సివ్ సార్, ఎందుకంటే సుమారుగా దీనికి మనం 1.5 crores ఎంతో స్పెండ్ చేసాము. ఇది సుమారుగా దీంట్లో 40,000 లీటర్ల వాటర్ ఒక్కొక్క ట్యాంకులో ఉంటుంది. ఇలాంటి 2 ట్యాంకులు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వీటి కోసం మనం బ్రిటన్ నుంచి ఇద్దరు మెర్మైడ్స్ని, వాళ్ళు మెర్మైడ్స్ అని పిలుస్తారు, 2 మెర్మైడ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫిలిప్పైన్ నుంచి ఒక 3 మెర్మైడ్స్ తీసుకురావడం జరిగింది. మొత్తం 5. సుమారుగా వీరికి ఒక్కొక్కరికి $3,000 మనం ప్రతిరోజు మనం ఒక పర్ మంత్ శాలరీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఒకరికి బాగలేదన్నా కూడా మాకు షో అనేది చాలా కష్టమైపోతుంది. ఇక్కడ వాటర్ ఎప్పుడు ప్రతిరోజు చేంజ్ చేస్తూనే ఉండాలా ఏంటి అసలు ఇది దీనికి సంబంధించి? ఇది మనం దీనికి కార్పొరేషన్ వాటర్ వాడం, దీనికి ప్యూర్ బోర్ వాటర్ మాత్రమే వాడతాం. ఎందుకంటే బోర్ వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కార్పొరేషన్ వాటర్ ఏంటంటే కొంచెం ఈ మినరల్స్ యాడ్ అవుతాయి కాబట్టి అవి మాకు అటుపక్క ఈ గ్లాసులో నుంచి కనిపించదు, విజిబిలిటీ కరెక్ట్గా ఉండదు. దీని దృష్టిలో పెట్టుకుని ఇది రౌండ్ ది క్లాక్ ఫిల్టరేషన్ అవుతుంది. ప్రతి 3 days కూడా 16,000 రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎట్లా ఆగిన వాటర్ అనేది బయటికి రాకుండా గ్లాసెస్లో ఎంత ఈ టెక్నాలజీ అంటే ఎక్కడ మన విదేశాల్లో కూడా చూస్తూ ఉంటాం, దీన్ని చేయడానికి అసలు ఎంత టైం పట్టింది? ఇది సుమారుగా 3 నెలల పాటు దీన్ని శ్రమించడం జరిగింది. ఇది సుమారుగా 64 mm బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తోటి ఈ గ్లాసును మనం నిర్వహించడం జరిగింది. ఇది సుమారుగా 5.5 అడుగుల వెడల్పు, అదేవిధంగా 22 అడుగుల పొడుగుతోటి 10 అడుగుల వెత్తుతోటి దీన్ని ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఇలాంటి 3 ట్యాంకులు మనం ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. సో వీళ్ళని చూస్తే ఇక్కడ ఎంత ఒక ఎక్సైట్మెంట్, లోపల నుంచి ఫ్లవర్స్ కూడా జలకన్య ఫ్లవర్స్ కూడా తీసుకొస్తుంది. చాలా దగ్గరికి వెళ్ళి వాళ్ళు సైకిల్ చేయడం ఒక్కటే కాదు, వాళ్ళు ఏం చెప్తే అది ఏదో కొంతమంది వెళ్తున్నారు టాటా చెప్తున్నారు హార్ట్ సింబల్ చూపిస్తూ తను ఆ నోట్తో కొంత వాటర్ని బయటికి చాలా డిఫరెంట్ షేడ్లో తీసుకొస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. సో ఇంత అంటే కొంచెం ఈ ఇండియాలో చాలా అంటే ఇట్లాంటి వాటిని చాలా తక్కువగా చూస్తుంటాం. వాటి అన్నింటికి సంబంధించి ఇప్పుడు జలకన్యని విశాఖ తీసుకురావడంతో విశాఖలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అందరూ కూడా చూడడానికి వస్తున్నటువంటిది అయితే మనము విజువల్లో చూడొచ్చు. దీనితో పాటుగా ముఖ్యంగా చూస్తే అటు ఎగ్జిబిషన్కి వస్తే అంటే శనాదివారాలు అయితే కిక్కిరిసిపోయినటువంటి జనం ఉంటున్నారు. చిన్నపిల్లలను ముఖ్యంగా ఎక్కువగా ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా విశాఖలో ఏర్పాటు చేసిన ఎక్స్పో 2025కి చాలా మంది రావడం, జలకన్యలను మాత్రం ప్రత్యేకించి చూసి వెళ్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. Hello, I'm Mermaid Zaraya, also known as Deborah, and now I will interview my friend and companion. So, hello, what's your name? Hello, Deb. You know my name. I'm Cleo, your friends from Italy. Oh, yes, of course. And what is your mermaid name? My mermaid name is Thalassa. And mine is Zaraya. So, I know where are you from, and what can I say? Oh, what about Italian food? Oh, Italian food, it's so good, and they have a lot of tastes, and I hope you enjoying one time you going in Italy in the future, maybe. Yes, of course, you must come to enjoy. అందాలను చూసాం కదా, కనిపిస్తున్నటువంటిది కాశ్మీర్ అందాలు. మనం చూస్తే ఇక్కడ కాశ్మీర్లో ఏ విధంగా అయితే మంచు కురుస్తుంటుందో, నిత్యం మంచు దుప్పటి ఎట్లా వేస్తుందో అట్లా మొత్తము మంచు వర్షమే కురుస్తున్నట్లుగా సెట్టింగ్ వేశారు ఈ ప్రాంతం అంతా కూడా. చూస్తే ఎక్కడికక్కడ కాశ్మీర్కి సంబంధించిన కాశ్మీర్ యాపిల్స్, అదేవిధంగా వాటర్ ఫాల్స్, కొండలు అన్నింటినీ కూడా ఇంటీరియర్లో చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు. అంటే ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ కనుక నిర్వహిస్తే ఆ ఎగ్జిబిషన్స్లో కొత్తదనాన్ని ప్రజలైతే కోరుకుంటారు. ఆ కొత్తదనం ఏం కావాలి ఏంటనేది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అటు టూరిజం పర్పస్లో కానీ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కానీ విశాఖ వాసులకు కానీ ఇవన్నీ కొంత కొత్తగా అనిపిస్తాయి. వాటి కోసము ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశాఖలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో జలకన్యల విన్యాసాలతో పాటుగా అటు కాశ్మీర్ అందాలని కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా ఒక సెట్టింగ్స్ వేసి చూపిస్తున్నటువంటి విజువల్లో చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి ఇవన్నీ చాలా అంటే కాశ్మీర్ యాపిల్ని ఎంత అక్కడ ఎలా కాస్తాయి, ఎంత అందంగా ఉంటాయి, చెట్లలో ఉన్నటువంటి వాటి ఎంత బాగుంటాయి అనేది స్పష్టంగా చూపిస్తున్నట్లుగా ఉంది. మరోపక్క చూస్తే ఇదంతా కూడా కొండల్లో నుంచి జాలువారుతున్నటువంటి నీటిని ఇక్కడ వీళ్ళు చూస్తున్నాం కదా. ఒక ఫ్యామిలీ, బహుశా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అనుకుంటా. ఈ ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసుకుంటూ ఎట్లానో కాశ్మీర్ ఎప్పుడు వెళ్తామో తెలియదు, టైం దొరుకుతుందో లేదో కూడా అర్థం కాదు. కానీ వైజాగ్లోకి ఆ కాశ్మీర్ అందాలన్నీ కూడా ఇక్కడికే వచ్చేసరికి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది మొత్తం ఇవంతా అటు వచ్చేటప్పుడు జలకన్యలను కూడా చూసినట్లున్నారు. మొత్తం అంతా కాశ్మీర్ లొకేషన్, వాటర్ ఫాల్స్, యాపిల్ తోటల్లాగా చెట్లు, ఇవంతా మంచు కొండలు అని చూస్తే ఏమనిపిస్తుంది? మనమైతే అంత దూరం వెళ్ళలేము, పిల్లలు తీసుకొని ఇంకా జర్నీ చేయాలని చాలా కష్టం. పిల్లలకి ఈ వెకేషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా రీజనబుల్గా, నీట్గా, డీసెంట్గా ఉంది. అక్కడ మంచు కంటిన్యూ అంటే పైనుండి మంచు మీద పడుతుంటే ఎట్లా ఉంటుందో
కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది. ఒక పక్క వాటర్ ఫాల్స్, యాపిల్ తోటలు, ఎట్లా ఉంది అసలు ఇదంతా? అసలు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసిన ఫీలింగే ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయలేని ఫీల్ అంతా అది ఇక్కడే కనిపిస్తుంది. ఆ యాపిల్స్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ మనం అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి చూడలేం కదా. అదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మన కోసం మన వైజాగ్లో ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జిబిషన్ బాగా చాలా బాగుంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొబైల్కి పని చెప్తూ మొత్తం అన్నీ చూపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం కాశ్మీర్ చూసినట్లే ఉందా? అవును, అలాగే ఉంది. చాలా రియాలిటీగా ఉంది. సో ఇక్కడైతే చూడొచ్చు కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయనేది. అందరూ కూడా ఒకటి ఖర్చుతో కూడుకున్నది, అంత దూరం వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాటన్నింటినీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ సెట్ చేసినటువంటి సెట్టింగ్స్ అయితే చూడవచ్చు. మంచు పర్వతాలు, మంచు కొండలు, చిన్న చిన్న ఇళ్ళు. ఎందుకంటే కాశ్మీర్ కొండల్లో మనం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ని, భవంతులను చూడలేం. కానీ ఇక్కడ చూస్తే చిన్న చిన్న ఇళ్ళని, ఆ ఇళ్ళ నిర్మాణాలని, వీటన్నీ ఇక్కడ సెట్టింగ్స్ రూపంలో వేయడంతో అనేక మంది విశాఖవాసులు ఇక్కడికి రావడం, అటు ఫ్లడ్ లైట్లు వెలుతురులో రాత్రిపూట ఆ లొకేషన్ మొత్తం అంతా కూడా ఓపెన్ ఎయిర్ ఉండదు కాబట్టి ఈ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది. అటు రీల్స్ చేస్తూ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ అంటూ రకరకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్నింటినీ వాళ్ళకి తెలిసినటువంటి వాటిని, వాళ్ళు చూసినటువంటి వాటిని అన్నింటినీ చూపిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి ఒక ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చేసేటువంటి రీల్స్ కూడా వాటన్నింటినీ చూపించడం కోసమే ప్రతి ఒక్కళ్ళ మొబైల్ కంటిన్యూగా పనిచేస్తూనే ఉంది. చూడడానికి ఇది చాలా రియాలిటీగా మనము నిజంగానే కాశ్మీర్ లాంటి ప్లేస్లో ఉన్నాము. ఇక్కడే మంచు కొండలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మొత్తం అంతా కూడా మంచు కొండలతో పాటు ఆ ఇళ్ళు, ఆ తర్వాత వాటర్ ఫాల్స్, యాపిల్ చెట్లు, వీటన్నింటినీ చూస్తే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఇక్కడ ఉంది. వస్తున్నటువంటి ఈ చూడడానికి వచ్చేటటువంటి అనేక మంది పర్యాటకులు, అంటే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. పక్క నుంచి జలకన్యల్ని, మరో పక్క ఈ కాశ్మీర్ అందాలతో కూడినటువంటి ఈ సెట్ని మొత్తం అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో పాటు ఎగ్జిబిషన్లో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అనేక ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ వాసులకైతే 2025 వైజాగ్ ఎక్స్పో అద్భుతాలను చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. Subscribe Big TV channel